ఓకే, మనతోటి జనసేన నేత కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అమ్మా న్యూస్ వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం. కృష్ణవేణి గారు, ఇప్పుడు ఎవరైతే 1,08,000 పైన ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా కాకుండా నేర చరిత్ర లేని వాళ్ళని పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుందా మళ్ళీ ఉద్యోగాల్లోకి? సార్ అది తీసుకోవాలా లేదా అన్నది కూడా వీళ్ళు వైసీపీ కార్యకర్తలలాగా పనిచేసినప్పుడు ఆలోచించుకుని ఉంటే బాగుండేదండి. ఎందుకంటే వాలంటీర్స్ అనే వాళ్ళు కొంతమంది జెన్యున్ గా పనిచేసినా, కొంతమంది అయితే మాత్రం వైసీపీ నాయకులకు వారధిగానే పనిచేస్తారు, వాళ్ళు కార్యకర్తలుగానే పనిచేస్తారు. విజయసాయి రెడ్డి గారే సాక్షాత్తు చెప్పడం జరిగింది, 90% మన వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా నియమించడం జరిగిందని చెప్పడం జరిగింది. కృష్ణవేణి గారు, నాది ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మనది ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరు కోరుకుంటే వాళ్ళందరూ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే, ఈసారి మెజారిటీ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు, మీకు ఓట్లేశారు. 39-40% వైసీపీ వాళ్ళకు కూడా ఓట్లేశారు. 40% వైసీపీ వాళ్ళకు ఓట్లేశారు కదా, వాళ్ళందరినీ మేము సరిగ్గా చూడమంటే కరెక్టా? ఇప్పుడు ఎవరైతే వీళ్ళల్లో వైసీపీ ఒకవేళ బలవంతంగా వర్క్ చేపించినప్పటికీ కూడా వాళ్ళని సరే ఒక మంచి దృష్టితో చూసి నేర చరిత్ర ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మిగతా నార్మల్గా ఉన్న పీపుల్కి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, అది మేమనేది. ప్రజలకు కానండి, అలాగే స్టూడెంట్స్ గా ఉన్న వాళ్ళకి కానీ, వాలంటీర్స్ కానీ అన్యాయం అయితే మాత్రం జరగదండి. ఎందుకంటే వీళ్ళు వైసీపీ కార్యకర్తలుగా మాత్రమే పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ ప్రజల ఆస్తులకి కొన్ని చోట్ల హాని కలిగించారు, మహిళలకి రక్షణ లేకుండా చేశారు. అలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్నటువంటి వాలంటీర్స్ గురించి కూడా అనేక కథనాలు మనం చూసాం. కానీ వాళ్ళ రాజీనామా చేసి వైసీపీ నాయకులకి, అంటే వాళ్ళ స్వచ్ఛంద కార్యకర్తలను పనిచేసినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ వాళ్ళు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వైసీపీ నాయకులు చెప్పారు అని చెప్పి రాజీనామా చేయడం, ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని చెప్పడం, అడగడం కూడా అది కరెక్ట్ అయిన సబబైనటువంటి పద్ధతి కాదండి. అందుకే ఖచ్చితంగా వైసీపీ నాయకులుగా పనిచేసినటువంటి చాలా మంది ఉన్నారు. అంటే వైసీపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దోపిడీకి కానీ కొమ్ము కాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజు కృష్ణవేణి గారు ఇక్కడ ఒకటి, ఇప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టు ఉండుండొచ్చు, కానీ మిగతా వాళ్ళలో చాలామంది మమ్మల్ని బలవంత పెట్టి రాజీనామా చేపించారు అని చెప్తున్నారు. దానికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు స్పందిస్తూ బలవంతంగా మిమ్మల్ని ఎవరు చేపించారో వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి మీద అయితే కేసు పెడితే ఆ కేసు పెట్టిన తర్వాత కేసును ఫైల్ చేసిన తర్వాత అంటే వాళ్ళని మిగతా వాళ్ళని తీసుకుంటామనే గ్యారంటీ అయితే ఉంటుందా? ఇక్కడ అచ్చెన్నాయుడు గారు కేసు పెట్టండి అయితే చెప్పారు, కానీ తర్వాత ఆలోచిస్తామన్నారు. కానీ మీరు కేసు పెట్టినట్లయితే ఆ తర్వాత మిమ్మల్ని మేము తీసుకుంటామనే మాటను కూడా చెప్పలా. అంతటి కాడికి కేసు పెట్టమని చెప్పడం దేనికి? కేసు పెట్టడం అని కాదండి, ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మీరు ప్రజలకు వారధిగా పనిచేయాల్సినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో, అంటే ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా ఉండదు కాబట్టి వైసీపీ నాయకులు చెప్పారనో ఆ రోజు ప్రజలకి అలాగే ప్రతిపక్షాలకు మధ్య విభేదాలు సృష్టించేటువంటి వ్యక్తులుగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, ఆ రోజు చెప్పలేదు ఫలానా నాయకుడు మమ్మల్ని రాజీనామా చేయమన్నాడు, అందుకే మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని ఏ వాలంటీర్ చెప్పలేదు. ఆ రోజు తప్పుడు సంకేతంగా వెళ్ళింది, సంకేతం వెళ్ళింది ప్రజల్లోకి కూడా. వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా చేస్తున్నారు ఏకపక్షంగా అంటే కంటే తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. ఇవాళ ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డిని. వాలంటీర్స్ అందరూ కూడా ఆ రోజు రాజీనామా చేయమని చెప్పింది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అడగవలసింది కూడా మా ప్రభుత్వం ఎక్కడ వాలంటీర్స్ తప్పుగా మాట్లాడలేదు, ప్రభుత్వం మీద వచ్చింది కదా కృష్ణవేణి గారు, ప్రభుత్వం మీద వచ్చింది. మా ప్రభుత్వంలో చేయలేదు సార్ వాలంటీర్లు అనేవాళ్ళు, మా ప్రభుత్వంలో అవును, మిగతా వాళ్ళు అయితే కంటిన్యూ చేస్తున్నారు కదా, మిగతా వాళ్ళని కంటిన్యూ చేస్తారు. వాలంటీర్ వ్యవస్థను మొత్తం మీరు తీసేస్తే పోనీ అది వేరు.
ఇప్పుడు మీ డిమాండ్ కూడా మీరు తీసుకోవాలని డిమాండ్ కాదు ఇది. మానవతా దృక్పథంతో మరి ఎవరైతే ఉన్నారో, కేసులు ఎవరైతే లేవో, నేర చరిత్ర ఎవరైతే లేదో వాళ్ళు మాత్రం పక్కన తీసుకోకుండా పక్కన పెట్టి, నేర చరిత్ర లేని వాళ్ళని మాత్రం కంపల్సరీ, నేర చరిత్ర ఉన్న వాళ్ళని పక్కన పెట్టి నేర చరిత్ర లేని వాళ్ళని తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆల్రెడీ మీరు వాలంటీర్ వ్యవస్థని రన్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటప్పుడు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎస్, తప్పు జరిగి ఉండొచ్చు కాక, మీరు అన్నట్టు మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. తప్పు జరిగి ఉండొచ్చు, అప్పుడు ప్రలోభాలు పడ్డారో లేదంటే బెదిరింపులు పాల్పడితే భయపడ్డారో, కారణాలు ఏవైనా కావచ్చు కాక రాజీనామా చేశారు. ఈ రోజున మరి కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చిన ప్రతి వాళ్ళని మేము తీసుకుంటాము అని ధైర్యంగా అచ్చెన్నాయుడు గారు ఎందుకు చెప్పలేదు? నెంబర్ 1 పాయింట్. కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు కానీ ఇచ్చిన వాళ్ళని తీసుకుంటామని చెప్పట్లేదు. ఎలా చూడాలి దీన్ని? అవునండి, ఇవాళ కంప్లైంట్ అంటే ఆ రోజు మమ్మల్ని వైసీపీ నాయకులు రాజీనామా చేయమన్నారని వాళ్ళే చెప్తున్నారు. అవును, ఏ నాయకులు అయితే చేయమన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. అది నిజమైన ప్రూవ్ అయిందంటే ప్రజల మధ్య నిరూపితం అవుతుంది. కాబట్టి తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఒకటే కాదు కదా సార్, 5,000 రూపాయలకి పరిమితం చేసేటువంటి పోస్టులు ఒకటే వాళ్ళకి జీవనాధారం కాదు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, మా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు హయాంలో కావచ్చు, ఇప్పుడు కూటమి పెద్దలు బీజేపీ సోర్స్ లో కావచ్చు, అనేక కొత్త జాబ్ స్పెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి రాబోతున్నాయి. అందులో కూడా వీళ్ళకి అవకాశాలు కల్పించవచ్చు. ఒక్కటి మాత్రం లక్ష్మీనాథ్ గారు నేను చెప్తున్నాము, కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినా వెయ్యకపోయినా ప్రజలందరూ కూడా మాకు సమానమే. ప్రజలందరూ కూడా అది కావాలి, అది ఇందాక నుంచి అడిగేది తప్ప సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, 2 చోట్ల ఆయన కృష్ణవేణి గారు ఇది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో కూడా చూపించాలి మీ ప్రభుత్వం. సార్, మాకు ప్రభుత్వానికి చేయడానికి అవకాశం ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన వయసును కూడా పక్కన పెట్టేసేసి ఒక యువకుల్లాగా ఎలాగ పనిచేస్తున్నారు. నేను డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు లంచ్ బ్రేక్ అక్కడ విజయవాడలోనే ఉన్నాను, కానీ లంచ్ బ్రేక్ లో కూడా విరామం తీసుకోకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు వీళ్ళందరితోనే కూడా రాత్రి వరకు కూడా అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంటే వీళ్ళు రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్నప్పుడు బురద చెల్లడానికి వైసీపీ వాళ్ళు వ్యవస్థను ఒకటే తీసుకురావాలి. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంకా చాలా ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. 10,000 20,000 కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి ఉపాధి అవకాశాలు